నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. పులి పంజా విసిరే ముందు ఒక్క అడుగు వెనక్కి వేస్తుందన్నట్లు ఇన్నాళ్ళు తెలంగాణ పాలిటిక్స్లో సైలెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బల్దియా బరిలోకి ఉరుములేని పిడుగులా ఎంట్రీ ఇచ్చారు. ఏపీలో అద్భుత విజయంతో పీక్ స్టేజ్లో ఉన్నటువంటి జనసేనాని నేరుగా హైదరాబాద్ పీఠంపై గురిపెట్టారు. అసలు ఎన్డీఏ కూటమితో కలిసి పవన్ వేస్తున్న మాస్టర్ స్కెచ్ ఏంటి? ఇంతకాలం గ్రేటర్ను ఏలిన బీఆర్ఎస్ మౌనం వెనుకున్నటువంటి అసలు రహస్యం ఏంటి? కాంగ్రెస్కు చెమటలు పట్టిస్తున్న ఆ కొత్త ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయి? ఆ ఇంట్రెస్టింగ్ విశేషాలేంటో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ఏపీలో అద్భుత విజయంతో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ తన ఫోకస్ అంతా తెలంగాణ వైపు షిఫ్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ నా ప్రస్థానానికి మూలగడ్డ, ఇక్కడి పోరాటాల స్ఫూర్తి నా ఆత్మ అంటూ పవన్ పలికిన మాటలు కేవలం ఎమోషనల్ కనెక్ట్ కోసం మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ఆయన వేయబోయే పొలిటికల్ స్టెప్స్కు ఒక పవర్ఫుల్ బ్లూ ప్రింట్ అని స్పష్టంగా అర్థమవుతోంది. మణికొండలో జనసేన కార్యాలయం ప్రారంభించడంతో ఎంట్రీ ఇచ్చారు. సరే, మరి పోటీ తప్పదా? అసలు లెక్కలేంటి అన్నది పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఆయనిచ్చిన క్లియర్ కట్ మెసేజ్ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఈ తాజా పరిణామం రాబోయే గ్రేటర్ పోరులో త్రిముఖ పోటీ ఖాయమనే బలమైన సంకేతాలిస్తోండగా, బల్దియా వేదికగా జనసేన గురి తప్పదా అన్నది ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ తాజా పొలిటికల్ అడుగులు గమనిస్తే వారి ప్రైమరీ టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే అని విశ్లేషిస్తున్నారు. బల్దియాలో పటిష్టమైన పునాది వేసి ఆ తర్వాత మెల్లిగా తెలంగాణ వ్యాప్తంగా పార్టీని ఎక్స్పాండ్ చేయాలన్నది జనసేన లాంగ్ టర్మ్ మాస్టర్ ప్లాన్గా కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఉన్న భిన్న సంస్కృతులు, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి జీవించే వాతావరణం జనసేన సిద్ధాంతాలకు బాగా సింక్ అవుతుంది. ముందుగా ఇక్కడ బలాన్ని నిరూపించుకుంటే ఆ ఇంపాక్ట్తో రాష్ట్రమంతా ఈజీగా కనెక్ట్ కావచ్చని వారు భావిస్తున్నారు. ఈ ఎంట్రీ కేవలం సాదాసీదాగా ఉండబోదని పక్కా క్యాలిక్యులేషన్స్తో రంగంలోకి దిగుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఓటర్ల డెమోగ్రఫీని నిశితంగా గమనిస్తాయి. యూత్ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్కున్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక మేజర్ ఫ్యాక్టర్గా మారబోతోంది. ఏళ్లుగా సైలెంట్గా ఉన్న అభిమానులు ఇప్పుడు పార్టీ డైరెక్ట్ యాక్షన్లోకి దిగడంతో యాక్టివ్ అవుతున్నారు. యువతలో ఉన్న అసంతృప్తిని, మార్పు కావాలనే వారి ఆకాంక్షల్ని జనసేన క్యాష్ చేసుకునే స్కోప్ ఎక్కువగా ఉంది. వివిధ సామాజిక వర్గాల బలాబలాలు కూడా గ్రేటర్లో కీలకం కాబట్టి అన్ని వర్గాలను కలుపుకుపోయేలా సోషల్ ఇంజనీరింగ్పై జనసేన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. యూత్ ఫ్యాన్స్ ఫ్యాక్టర్ కూటమికి భారీగా అడ్వాంటేజ్ తెచ్చిపెడుతుంది అన్నది ఖచ్చితంగా చర్చనీయాంశం. ఇక గ్రేటర్ పాలిటిక్స్లో ఎప్పుడూ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండేది ఆంధ్ర ప్రాంత సెటిలర్ల ఓట్లే. కూకట్పల్లి, శేర్లింగంపల్లి, ఎల్బీనగర్, కుత్బులాపూర్, మల్కాజిగిరి లాంటి ఏరియాల్లో సెటిలర్ల జనాభా అత్యధికంగా ఉంది. గతంలో సాంప్రదాయకంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన ఈ ఓటు బ్యాంకు ఇప్పుడు ఏపీలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి ప్రభావంతో ఇక్కడ కూడా అదే రిఫ్లెక్షన్ చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఓట్లన్నీ పూర్తిగా కూటమి వైపు టర్న్ అయితే బల్దియాలో ఎన్డీఏ కూటమి బలం అనూహ్యంగా పెరుగుతుంది. ఇక్కడి సెటిలర్లకు భరోసా ఇస్తూ వారి ఓట్లను కన్సాలిడేట్గా చేసే దిశగా జనసేన వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. గ్రేటర్ పాలిటిక్స్లో సెటిలర్ల ఓట్లే ఎప్పుడూ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు పూర్తిగా కూటమి వైపు మళ్లే ఛాన్స్ కనిపిస్తూ ఉండడంతో పాత లెక్కలన్నీ కూడా తారుమారు కాబోతున్నాయా? ఒంటరిగా 48 స్థానాలు గెలిచిన బీజేపీకి జనసేన కూడా తోడైతే రాబోయే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.
2020 జీహెచ్ఎంసీ ఎన్నికల ట్రాక్ రికార్డ్ చూసుకుంటే బీజేపీ ఒంటరిగా పోరాడి ఏకంగా 48 సీట్లు సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ భారీ సీట్లు, ఓట్ల శాతం ఇప్పటికీ బీజేపీకి ఒక స్ట్రాంగ్ బేస్గా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకుకు జనసేన బలం తోడైతే ఎన్డీఏ పవర్ డబల్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో వచ్చిన ఆ ఓట్లు ఈసారి కూడా కూటమి వైపే నిలబడతాయా లేదా అన్నది ప్రధానమైన ప్రశ్న అయినప్పటికీ ప్రస్తుత ఏపీ రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా ఇక్కడ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తున్నాయి. తెలంగాణలో ఎన్డీఏ కూటమికున్న పొలిటికల్ స్కోప్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇరు పార్టీల క్యాడర్ కలిస్తే బల్దియాలో సాలిడ్ రిజల్ట్స్ రాబట్టొచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ రోల్ చాలా క్రూషియల్ కాబోతోంది. తెలంగాణలో ఎన్డీఏ కూటమికి ఆయనే ఫ్రంట్ లైనర్గా, స్టార్ క్యాంపెయినర్గా బాధ్యతలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తనదైన స్టైల్లో అగ్రెసివ్గా ప్రచారం చేస్తూ పబ్లిక్లోకి చొచ్చుకుపోగల కెపాసిటీ ఆయన సొంతం. బీజేపీకి క్షేత్రస్థాయిలో ఉన్న నెట్వర్క్కు పవన్ కళ్యాణ్కున్న చరిష్మా యాడైతే ఆ కాంబినేషన్ అజేయమైన శక్తిగా మారుతుందని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో సక్సెస్ అయిన ఫార్ములాని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి కూటమిని విజయ తీరాలకు చేర్చడంలో పవన్ కీ రోల్ ప్లే చేస్తారని ఎన్డీఏ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. గాలివాటం చూసి చాప చుట్టాలన్నట్లు ప్రభుత్వాలు వ్యవహరించే తీరు ఒక్కోసారి ప్రతిపక్షాలకు లాభిస్తుంది. ఇటీవల హైదరాబాదులో పవన్ కళ్యాణ్ తలపెట్టిన సభకు, కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు నిరాకరించడం, అడ్డంకులు సృష్టించడం లాంటి పరిణామాలు చూశాం. అయితే ఇలాంటి యాక్షన్స్ క్షేత్రస్థాయిలో ఆయనకు తీవ్రమైన సింపతిని క్రియేట్ చేస్తున్నాయన్నది వాస్తవం. ఒక లీడర్ను కావాలనే అణిచివేస్తున్నారనే ఫీలింగ్ పబ్లిక్లోకి వెళితే అది ఆటోమేటిక్గా ఓటు బ్యాంక్గా కన్వర్ట్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ మిస్టేక్స్ పవన్ ఫ్యాన్స్లో మరింత కసిని పెంచి ఆయనకు ఒక విక్టిమ్ కార్డ్ రూపంలో భారీగా పొలిటికల్ అడ్వాంటేజ్ ఇస్తున్నాయని అర్థమవుతోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి బల్దియా ఎన్నికలు అత్యంత కఠినమైన పరీక్షలా మారబోతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపకపోవడంతో నగరంలో ఆ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేకుండా పోయారు. అయితే ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికారం మాటున గెలిచారనేది పబ్లిక్ టాక్. ఇక బీఆర్ఎస్కు చెందిన దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి లాంటి సిటీ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్కి జై కొట్టడం మాత్రమే ప్రస్తుతం నగరంలో హస్తం పార్టీ ఉనికికి కీలకంగా మారింది. వాస్తవంగా జనరల్ ఎలక్షన్స్కు, మున్సిపల్ పోరుకు గ్రౌండ్ రియాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కేవలం వలస నేతలు, కార్పొరేటర్ల మీద ఆధారపడి నెగ్గుకు రావడం కాంగ్రెస్కి కష్టమైన టాస్క్. దీనికి తోడు సైలెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ను కాంగ్రెస్ నేతలే పనిగట్టుకుని కెలికారని, దానికి కౌంటర్గానే నేనేంటో చూపిస్తా అని ఆయన రంగంలోకి దిగుతున్నారని పొలిటికల్ సర్కిల్స్లో గట్టి చర్చ నడుస్తోంది. పవన్ గురి ఈసారి కాంగ్రెస్కు గట్టి షాక్ ఇవ్వనుందని భావిస్తున్నారు. సొంత బేస్ తక్కువగా ఉన్న చోట పవన్ లాంటి స్ట్రాంగ్ అపోజిషన్ని కాంగ్రెస్ ఏ వ్యూహాలతో కౌంటర్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చనీయాంశం. బల్దియాలో పట్టు కోసం అధికార కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తుంటే పవన్ ఎంట్రీ ఆ పార్టీకి అసనిపాతంగా మారుతోంది. అయితే ఇంత జరుగుతున్నా గ్రేటర్లో బలమైన క్యాడర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది? ఆ వ్యూహాత్మక మౌనం ఎవరికి లాభించబోతుందో కూడా ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం పొలిటికల్ డ్రామాలో ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి వైఖరి చాలా మిస్టీరియస్గా ఉంది. ఒకప్పుడు గ్రేటర్లో ఏకఛత్రాధిపత్యం వహించిన ఆ పార్టీ ఇప్పుడు తీవ్రమైన సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది. పార్టీకి చెందిన గ్రేటర్ ఎమ్మెల్యేలు కూడా పెద్దగా వాయిస్ వినిపించడం లేదు.
వారి మౌనం వెనుక భవిష్యత్ వ్యూహాలు ఉన్నాయా లేక నాయకత్వ లోపమా అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. బహుశా అధికార కాంగ్రెస్, ఎన్డీఏ కూటముల మధ్య జరిగే వార్లో తాము స్పెక్టేటర్స్గా ఉండి సరైన సమయం చూసి దెబ్బకొట్టాలని భావిస్తున్నారా అన్న కోణంలోనూ విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ లీడర్ల ఈ అసాధారణ సైలెన్స్ గ్రేటర్ రాజకీయాల్లో ఒక పెద్ద పజిల్లా మారింది. ఒకవేళ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఇదే రకమైన సైలెన్స్ మెయింటైన్ చేస్తే అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా జనసేనకు బాగా లాభించే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్షం డల్ అయితే ఆ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి కొత్త శక్తులు పుట్టుకొస్తాయి. ఆ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ బ్యాంక్ అంతా ఆటోమేటిక్గా బలమైన ఆల్టర్నేటివ్ కోసం చూస్తుంది. సరిగ్గా ఇదే టైంలో పవన్ కళ్యాణ్ అగ్రెసివ్గా ఎంటర్ అవ్వడం ఆ స్పేస్ని ఆక్యుపై చేయడానికి పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ క్రియేట్ చేస్తున్న ఆ వ్యాక్యూమ్ని పూర్తి స్థాయిలో తమ వైపు తిప్పుకుంటే బల్దియాలో జనసేన అనూహ్యమైన ఫలితాల్ని రాబట్టడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. తాజా సమీకరణాల్ని గమనిస్తుంటే తెలంగాణలో, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో త్రిముఖ పోటీ తప్పదనే సిగ్నల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో లాగానే ఇక్కడ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎన్డీఏ కూటమి మధ్య ఒక టఫ్ ట్రయాంగిల్ ఫైట్ జరగబోతోంది. 3 బలమైన పక్షాలు పోటీలో ఉన్నప్పుడు ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుంది, ఎవరిని దెబ్బతీస్తుంది అన్నది ఊహించడం చాలా కష్టం. ఎన్డీఏ వైపు పవన్ కళ్యాణ్ ఆకర్షణ, కాంగ్రెస్కున్న అధికార బలం, బీఆర్ఎస్కున్న పాత క్యాడర్, ఈ మూడింటి మధ్య హోరాహోరీ పోరు తథ్యం. ఏపీ రిజల్ట్స్ ఇచ్చిన జోష్తో కూటమి మరింత దూకుడుగా వ్యవహరిస్తూ జరగబోయే త్రిముఖ పోటీలో తమ మార్కు చూపించడానికి సర్వశక్తులు ఒడ్డుతుందని అర్థమవుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు త్రిముఖ సమరం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ హోరాహోరీ పోరులో ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్గా ఎలా మారబోతున్నారు? అసలు ఈ ఎంట్రీ వెనుకున్నటువంటి అసలు వ్యూహం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ హఠాత్తుగా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టడం వెనుకున్న వ్యూహాత్మక శక్తులు ఎవరు అన్న దానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి. అయితే ఇది కేవలం రాజకీయ చదరంగం మాత్రమే కాదని, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉండాలనే ఒక బలమైన సంకేతాన్నివ్వడానికే ఆయన ఈ స్టెప్ తీసుకున్నారని ఆయన మద్దతుదారులు విశ్లేషిస్తున్నారు. విభజన తర్వాత వచ్చిన గ్యాప్ని తగ్గించి, భావోద్వేగాలను పక్కకు పెట్టి అభివృద్ధి వైపు 2 రాష్ట్రాలు కలిసి నడవాలనే కోణంలో ఆయన అడుగులు వేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ వ్యూహాల్లో భాగంగానే 2 ప్రాంతాల మధ్య బంధాన్ని స్ట్రాంగ్ చేసే బాధ్యతను పవన్ తీసుకున్నారని అనిపిస్తోంది. తెలంగాణ పోరాట యోధులు, కవులు, కళాకారులైన దాశరథి, చాకలి ఐలమ్మ, కాళోజీ, సర్వాయి పాపన్న వంటి గొప్ప వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ స్మరించుకోవడం ఆయన ఐడియాలజికల్ స్టాండ్ను తెలియజేస్తోంది. తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు ప్రతిబింబించేలా తమ భావజాలం ఉంటుందని చెప్పడం ద్వారా ఇక్కడి సెంటిమెంట్కు తాను వ్యతిరేకం కాదనే మెసేజ్ను స్ట్రాంగ్గా డెలివర్ చేశారు. కేవలం ఓట్ల కోసమే కాకుండా తెలంగాణ సంస్కృతిని, ఆత్మగౌరవాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యలు వినే ఓపిక ఉండాలంటూ క్యాడర్కు ఆయన చేసిన దిశానిర్దేశం చూస్తుంటే గ్రౌండ్ లెవెల్లో పీపుల్స్ ప్రాబ్లమ్స్పై పోరాడి నమ్మకాన్ని గెలుచుకోవాలన్న ప్లాన్ క్లియర్గా అర్థమవుతోంది. కంచే చేను వేసినట్లు అని ప్రజలకు అండగా ఉండాల్సిన నాయకులే బాధ్యత మరిచి రాజకీయ కక్షలకు దిగుతున్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఒక కొత్త ఆశను రేకెత్తిస్తోంది. బల్దియా ఎలక్షన్ టార్గెట్గా సాగుతున్న ఈ ప్రయాణంలో లెక్కలన్నీ పక్కాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. పవన్ క్యాంపెయినర్గా దిగితే ఆ మ్యాజిక్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని కూటమి గట్టి నమ్మకంతో ఉంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడూ ఏమైనా జరగచ్చు. కానీ ప్రస్తుతం బల్దియాలో ఎంట్రీ ఇచ్చారు. భీకరమైన పోటీ మాత్రం తప్పదని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పొలిటికల్ హీట్లో జనసేన వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఎలాంటి షాక్ ఇస్తాయన్నది కాలమే నిర్ణయించాలి.
రాజకీయాల్లో ఎప్పుడూ మార్పు సహజం, కానీ ఆ మార్పు సరైన సమయంలో వస్తే చరిత్ర సృష్టిస్తుంది. పవన్ కళ్యాణ్ తాజా ఎంట్రీ కేవలం గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలకే పరిమితం కాబోదని, భవిష్యత్ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేయబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన రాకతో రేగేటువంటి రాజకీయ ప్రకంపనలు ఎంత దాకా వెళతాయో, బల్దియా పోర్లో ఎవరి జెండా ఎగురుతుందో వేచి చూడాల్సిందే.